Hello everyone, నేను డాక్టర్ స్వర్ణ అనుపమ, రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్ ని. ఈ రోజు మనం కొలనోస్కోపీ గురించి మాట్లాడుకుందాం. కొలనోస్కోపీ అనేది ఒక టెస్ట్ అండి. ఎక్కడైతే మనం ఒక కెమెరాని ట్యూబ్ కి అటాచ్ అయిన కెమెరాని కింద మోషన్ పోయే ఏరియా నుంచి పేగుల్లోకి పంపించి పేగుల్ని స్క్రీన్ చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనకి పేగుల్లో గనక ఏమైనా అల్సర్లు కానీ, లేకపోతే ఎక్కడి నుంచి రక్తం కారుతున్నా కానీ, గడ్డల్లాగా ఉన్నా కానీ, ఏమైనా బ్లాక్స్ ఉన్నా, వేరే ఏమన్నా ఇబ్బంది ఉన్న డైవర్టికల్ అలాంటి విషయాలు ఏమన్నా ఉంటే మనకు కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. అసలు ఈ కొలనోస్కోపీ ఎలాంటి కండిషన్స్ లో డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అని అంటే, సహజంగా మోషన్ లో రక్తం పోతూ ఉన్నా, బాగా పేషెంట్ రక్తహీనతతో బాధపడుతున్నా, వేరే టెస్టుల్లో ఎందుకు తగ్గుతుంది రక్తం తెలియకుండా ఉన్నా కానీ, లేకపోతే ఆకలి సరంగా బాగా మందగించిన పేషెంట్లలో కానీ, లేకపోతే పేషెంట్స్కి సడన్గా చేంజ్ ఆఫ్ బవల్ హ్యాబిట్స్ అంటాము అని అంటే విపరీతంగా కాన్స్టిపేషన్లోకి వెళ్ళడము, లేదా సడన్గా బాగా లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నా కానీ, లేదా మోషన్ పోయే ఏరియాలో బాగా మంట కానీ, నొప్పి కానీ, జిగురు పడుతున్నట్టున్నా కానీ, సో ఇలాంటి కండిషన్స్లో ఇలా పేగుల్లో పెద్ద పేగుల్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమన్నా గడ్డలు ఉన్నాయా, దేనివల్ల ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయని చూడడం కోసం ఈ కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్కి ముందు సహజంగా ఒక పౌడర్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నీళ్ళలో కలిపి తాగాలి. సచ్ దట్ పేగులంతా కూడా శుభ్రపరిచాక దాని తర్వాత దాంట్లోంచి కెమెరా వేసి చూడడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఒక వయస్సు పైబడ్డ వాళ్ళకి స్క్రీనింగ్ కొలనోస్కోపీ అని కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీలో కొలానిక్ క్యాన్సర్లు ఉన్నా కానీ, బాగా లేకపోతే పై చెప్పిన అలార్మింగ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ కొలనోస్కోపీ చేసి దాని తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీగానే ముందుగానే పసిగట్టి దాని తద్వారా ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇలాంటి ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే కన్సల్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ and then proceed for a colonoscopy as indicated by your doctor. Stay happy, stay healthy. Thank you.